హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. వారం రోజుల్లో వండిన కూర వండాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది, తినాలనిపించదు. కనీసం 10 రోజులకు ఒకసారైనా ఇలా శనగపప్పు కూర చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వర్షం పడేటప్పుడు శనగపప్పు కూర వేసుకొని తింటే తినేదానికన్నా కొంచెం ఎక్కువే తింటారు, చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. నేను జొన్న గటక చేస్తున్నా పక్కన, ఎందుకంటే సాయంత్రం పొద్దున గటకనే, మధ్యాహ్నం మాత్రమే అన్నము. శనగపప్పులో కొంచెం ఒక్క బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలక్కాయలు వేస్తే తాలింపులో మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుందో. కొంచెం దింపేటప్పుడు కొంచెం మసాలా వేసి కొత్తిమీర వేసి కలిపి పక్కకు పెట్టుకోవడమే. దీనికోసం మంచి స్మెల్ టేస్ట్ రావాలంటే తాలింపు చేయాలి లాస్ట్లో. కొంచెం జీలకర్ర, 4 ఎల్లిపాయలు దంచి వేసుకోండి. గింత పసుపు, కరివేపాకు వేసి ఆ పప్పులో కలపడమే. తాలింపు వేయకుండా తిన్నా చాలా బాగుంటుందండి.